ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఇంటి అద్దె కూడా కట్టలేనంత పేదరికాన్ని ఆయన అనుభవించినట్లుగా తెలుస్తుంది. చివరికి కిరాయి కట్టలేదని ఓనర్లు గెంటేస్తే రోడ్డుపై పడాల్సిన దుస్థితి షారుఖ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది తెలిసి ఆయన అభిమానులు మాత్రమే కాదు, సాధారణ జనాలు కూడా షాక్ అవుతున్నారు. పాపం అంటూ బాధపడుతున్నారు. అసలు షారుఖ్ ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది అర్థం కాక ఆందోళనకు గురవుతున్నారు. కటిక పేదరికంతో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. కనీసం ఇంటికి అద్దె కట్టుకోలేని దుస్థితిని ఆయన ఎదుర్కొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖాన్ అందరికీ తెలియజేశాడు. సినిమా రంగంలో తన కెరియర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొన్నానని, కిరాయికి డబ్బులు కట్టలేకపోయినా తన్ను ఓనర్లు గెంటేశారని కూడా చెప్పాడు. రీసెంట్ గా ఓ వేదికపై తన గతాన్ని ఎదిగిన తీరును గుర్తు చేసుకుని షారుఖ్ ఎంతో ఆవేదన చెందాడు. కానీ ఒక్కో అడుగు దాటుకుంటూ తాను స్థిరపడిన తీరును వివరించాడు. ఆ అనుభవాన్ని చాలా మందితో పంచుకున్నానని, సొంత ఇల్లు కట్టుకోవాలని తోటి నటీనటులకు చెప్తున్నానని అన్నాడు. ఉద్యోగం, డబ్బు లేకున్నా ఇబ్బంది లేదన్న షారుఖ్ ఖాన్ కూర్చోవడానికైనా పడుకోవడానికైనా కనీసం కంటి నిండా ఏడవడానికైనా సొంత ఇల్లు అనేది ఉండాలంటూ తన సొంత అనుభవాన్ని వివరించి కాస్త ఎమోషనల్ అయ్యాడు. సినిమాలోనికి వచ్చినప్పుడు నేను అద్దె ఇంట్లో ఉన్నా, అద్దె కట్టలేక ఓనర్లు గెంటేస్తే రోడ్డుపై పడుకున్నా. అప్పుడే నేను ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నా. నా పిల్లలు ఇల్లు లేకుండా ఉండకూడదని భావించాను. భయంతో కూడిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళాను. ఇల్లు, చదువు ఉంటే ప్రపంచమంతా మన కాళ్ళ దగ్గరే ఉన్నట్టే అన్న వాస్తవాన్ని గుర్తించాను. ఆ తర్వాతే హీరోగా నిలదొక్కుని నా ఇల్లు మన్నత్ను నిర్మించుకున్నాను. నా అనుభవాల నేపథ్యంలో నా సొంత ఇల్లంటే నాకు చాలా ఇష్టం. అది నా అభిమానులకి కాదు, నా తోటి నటీనటులకు తెలిసిన విషయం అంటూ తన జీవితంలో ఎదుర్కొన్న అతి కష్టమైన దశను ఆవేదనతో పంచుకున్నాడు షారుఖ్. తనలా మరెవరూ బాధపడకూడదు అనే ఉద్దేశంతో నటీనటులంతా ముందుగా ఇంటిని కట్టుకోవాలని చెప్తున్నానని చెప్పాడు. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నానని చెప్తే తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని షారుఖ్ చెప్పాడు. అయితే ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని ఇల్లు కట్టుకున్నా, ఎంత పెద్ద కారులో తిరిగినా సరే జీవితంలోని మొదటి రోజులను మర్చిపోవద్దని మంచి సందేశాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు కూడా తన దగ్గర కేవలం 4 జతల జీన్స్లు మాత్రమే ఉన్న విషయాన్ని చెప్పాడు. 20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను అంటూ తన లైఫ్ స్టైల్ను వివరించాడు. అందరూ తినే ఆహారాన్ని తీసుకుంటాను తప్ప ప్రత్యేకమైనది ఏది తీసుకోవడం లేదన్నాడు. ఇలా తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్టమైన దశను వివరించి తను నిలదొక్కున్న తీరును తెలియజేసి అందరికీ మంచి మెసేజ్ పంచాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఆయన చెప్పిన విషయంపై ఫ్యాన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. అంతగా కష్టపడి నిలదొక్కున్నాడు కాబట్టి షారుఖ్ అంటే తమకు అభిమానం అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.